ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు చాలా అగమ్యగోచరంగా ఉంది. రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావట్లా. అవినీతి దారులు చూపిస్తా ఉంది. ఈ రాష్ట్ర అధినాయకుడు ఆలీబాబా 40 దొంగల్లాగా మంత్రివర్గం మీద పట్టు లేకుండా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేయటం, వాగ్దానాల గురించి ఆలోచించకపోవటం, ప్రజలను పట్టించుకోకపోవటం, పర్టిక్యులర్గా ఈ రాష్ట్రంలో దళితాభ్యుదయానికి అఘాతం కల్పిస్తాం. ఈ రాష్ట్రంలో దళితులకు నిలువు నీడ లేకుండా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దళితులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా లేకుండా బడ్జెట్లో దరిదాపు 5,000 కోట్ల రూపాయలు కత్తిరించినటువంటి ప్రభుత్వం ఇది. దళితుల మీద దాడులు చేయించటం, దళిత సంక్షేమానికి బీటలు వేయించటం, అవసరమైతే నిండు అసెంబ్లీలో ప్రభుత్వ పనితీరును ప్రతిపక్షం ఎండగడతా ఉంటే శిఖండిలాగా దళిత మంత్రులను అడ్డం పెట్టుకొని అసెంబ్లీని నడిపించిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఆ కోణంలోనే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందనే విధంగా మంత్రులు నిండు అసెంబ్లీలో ఏనాడు దళిత మంత్రులని చెప్పుకునేవాళ్ళు దళిత సంక్షేమం కోసం కానీ, దళితులకు అన్యాయం జరుగుతున్న విషయం కానీ, రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన వాటా బడ్జెట్లో తక్కువ ప్రవేశపెట్టినప్పుడు కానీ, దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతా ఉన్నాయని అడగటం కానీ లేకపోగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అసెంబ్లీలో శిఖండిల్లాగా అడ్డుపట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీ ఎస్టీ హక్కులను కూడా కాలరాసే విధంగా పనిచేసిన పరిస్థితి నిండు అసెంబ్లీలో ఇంతకుముందు చూస్తున్నాం. వాటిలో భాగమే మంత్రి పీతల సుజాత. సంబంధం లేకపోయినా నిండు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నప్పుడు నన్ను తిట్టారనో, మమ్మల్ని అగౌరవపరిచారనో, ఏనాడు ఒక్కసారి కూడా దళితుల కోసం మాట్లాడినటువంటి మంత్రి దళిత కార్డును అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని చెప్పి ఆమెతో పాటు జలానీలు కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడిన పరిస్థితిని మాత్రం మరువవద్దు. ఆ కోణంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతికి కార్ఖానం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రక్క రాష్ట్రంలో ఒక్క ఓటుని 5 కోట్లు కొనే కేసులో పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. ఆ కోణంలోనే పీతల సుజాత గారి తండ్రి గారింట్లో 10 లక్షల రూపాయలు డబ్బులు దొరికినాయి అంటే, డబ్బులు ఎవరన్నా రోజు తీసుకొని వచ్చి మీ ఇళ్లలో పెడతారా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? డిఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్తో ఒక వ్యక్తిని వచ్చినప్పుడు ఆమె తీసుకున్న డబ్బులు ఎందుకు వచ్చింది అంత ప్రజానీకానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉందని, అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడితే ఎవరు అడగరని, ఎందుకు పీతల సుజాత మీద, వాళ్ళ తండ్రి గారి మీద, బాబ్జీ మీద, మరి ఆ డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తి మీద కేసులు పెట్టలేదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉన్నదని అడుగుతా ఉన్నా. తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేసి మంత్రికి సంబంధం లేదని చెప్తే కళ్ళు లేని కబోజులా ఈ రాష్ట్ర ప్రజలని అడుగుతా ఉన్నా. నేను ప్రస్ఫుటంగా తెలియపరుస్తా ఉన్నా, ఈ తంత్రానికి మంత్రానికి ఎన్నిటికీ కారణం
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనమే అతని ఆలోచనే అవినీతి కాబట్టి ముందు ఆయనను ఏవన్గా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని, మంత్రి వెంటనే రిజైన్ చేయాలని, ఇలాంటి అరాచకాలు, ఇలాంటి డబ్బుల వ్యవహారాలు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్స్ అని, లేకపోతే రకరకాల పనుల్లో కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దానిలో భాగమే పీతల సుజాత ఇంట్లో 10 లక్షలు దొరకటానికి కారణం. అందుకనే వెంటనే ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం, సుజాతను ముద్దాయిని చేయమని అడుగుతా ఉన్నాం, చంద్రబాబుని ఈ దాంట్లో ఏవన్గా చేర్చాలని అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉందని, మీ వారిని రక్షించుకునే ఉద్దేశంతో చేయొద్దని, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు మరి రాజ్యాంగబద్ధంగా ఉపయోగాలు జరిగే విధంగా ఉండాలి. కానీ మీరు చేసినటువంటి ఇలాంటి దారుణాలలో మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదో తక్షణమే పీతల సుజాత రిజైన్ చేయాలని, చంద్రబాబు ఏవన్గా ఉండాలని, అలాగే సంబంధిత పీతల సుజాత తండ్రి గారు కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా దానిలో దోషులుగా చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.